అందరికీ సంచలనం రేపుతున్నది, అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న వార్త మెదక్లో జరిగింది. ప్రియుడి మోజులో పడి సొంత తల్లిదండ్రులకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపిన యువతి సురేఖ చివరకు తానే సూసైడ్ చేసుకుంది. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో మత్తు ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య తాను చేసుకుంది. వికారాబాద్ జిల్లా బంటారంలో ఉన్న సురేఖ కుటుంబ సభ్యులకు హాస్టల్ నిర్వాహకులు సమాచారం ఇవ్వడంతో సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే సురేఖ మృతదేహం కోసం ఇప్పటివరకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు అయితే అక్కడికి వెళ్లలేదని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి యువతి నిన్న ఇంజెక్షన్ తనకు తానుగా ఇంజెక్షన్ చేసుకొని సూసైడ్ చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించి ఆ మృతదేహాన్ని పోలీసులు ఆమె చనిపోయిన తర్వాత సంగారెడ్డి మార్చూరి హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఆమెకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు ఈ మృతదేహాన్ని తీసుకోవడానికి రాలేదు. కానీ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి సోదరుడు మాత్రం రాత్రి ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులకు వచ్చే కేవలం ఒక కంప్లైంట్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇక్కడికి ఎవరు రాలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా మరి అంటే ఈ అమ్మాయి కూడా గతంలో అంటే దాదాపు జనవరి ఆ సమయం లోపల తల్లిదండ్రులకు విషం ఇచ్చింది. అంటే ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వాళ్ళిద్దరికి అంటే ఈ అమ్మాయి ప్రస్తుతం ఒక గతంలో కూడా సంగారెడ్డిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. నర్సుగా పనిచేస్తున్నటువంటి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ప్రేమ వివాహానికి ఒప్పుకోకపోవడంతో వాళ్లకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అనారోగ్యంతో వచ్చి చనిపోయిందంటూ కూడా అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ తర్వాత విషయం తెలియడంతో ఆ అమ్మాయిని పోలీసులు అందరూ కూడా మళ్ళీ జైలుకు పంపించడం జరిగింది. ఆ జైలు నుంచి వచ్చిన తర్వాత అమ్మాయి ఇక్కడ సంగారెడ్డి దగ్గర ఒక ప్రైవేట్ హాస్టల్లో నివాసం ఉంటుంది. అక్కడ నుంచి రాత్రి అయితే తానుగా అదే ఒక ఇంజెక్షన్ తోటి తానుగా ఇంజెక్షన్ చేసుకుని సూసైడ్ చేసుకున్నట్లయితే పోలీసులు గుర్తించడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే ఇక్కడ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి సురేఖకు సంబంధించినటువంటి మృతదేహాన్ని సంగారెడ్డి మార్చూరికి తరలించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆమెకు సంబంధించినటువంటి బంధువులు ఎవరు రాలేరు. వాళ్ళకు మొత్తానికి వాళ్ళ చనిపోయినటువంటి పేరెంట్స్కి వాళ్ళు నలుగురు మొత్తం సంతానం ఉన్నారు. ఆ నలుగురిలో ఈ ముగ్గురు అమ్మాయిలు ఉండగా ఒక సోదరుడు ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు అయితే ఎవరు రానటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈమె మూడో అమ్మాయిగా అయితే పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి అంటే ఈమె చనిపోవడంతో తల్లిదండ్రులను చంపేసింది అనేటటువంటి ఒక ఆలోచనతోటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి గ్రామస్తులంతా చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఇక్కడికి ఎవరు కూడా రాలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఇంకా కాసేపటి వరకు ఎవరైనా వచ్చి ఈ అమ్మాయికి అంటే సురేఖకు సంబంధించినటువంటి డెడ్ బాడీని తీసుకెళ్తారా లేదా అనేటటువంటి వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు అమ్మాయి మృతికి సంబంధించి అంటే కేవలం ప్రియుడి మోజులో పడి చనిపోయిందా, ఆ ప్రియుడు నిరాకరించిందని చెప్తూ ఉన్నారు. ఆ ఘటనకు సంబంధించి రాత్రి సూసైడ్ చేసుకున్న విషయానికి సంబంధించి అయితే పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో నరేష్, బిగ్ టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి.